జై హింద్ విఐపి ఫ్యామిలీ మెంబర్స్. టార్గెట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 100 రోజుల స్టడీ ప్లాన్లో భాగంగా మనం డే 1 అండ్ డే 2 టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఆ టార్గెట్స్ కంప్లీట్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతున్నారు. అండ్ ఐమ్ సో హ్యాపీ వీళ్ళు ఇంత సీరియస్గా ఉన్నందుకు. ఇవాళ డే 3 అండి. డే 3 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 టార్గెట్ పెట్టుకొని ఎవరైతే స్టడీ ప్లాన్ లేకుండా చదువుతున్నారో ఈ స్టడీ ప్లాన్ వీడియో మీకోసం. డే 3 మీరు చదవాల్సింది ఏంటి అంటే మార్నింగ్ 6 o'clock నుంచి 8 o'clock వరకు జైనిజం మరియు బుద్ధిజం అనే టాపిక్ చదువుతారు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ తరచుగా రిపీట్ అవుతూనే ఉన్నాయి, రైట్? నెక్స్ట్, ఒకవేళ ఈ 6 to 8లో మీకు మెడిటేషన్, యోగా, రన్నింగ్, జిమ్ ఇంకేదైనా అలవాట్లు ఉంటే 6 to 7 ఆ స్లాట్ దానికి కేటాయించుకోండి. తర్వాత 8 to 9 వచ్చేసి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. మళ్ళీ 9 o'clock నుంచి కూర్చుంటే 12 వరకు కూడా కంప్లీట్గా ఈ జైనిజం మరియు బుద్ధిజం టాపిక్స్ మీరు కవర్ చేసుకుంటారు. తర్వాత 12 to 1 లంచ్ బ్రేక్ ఇవ్వండి. కుదిరితే 1 to 2 మీరు రివైజ్ చేయడానికి ట్రై చేయండి. జైనిజం మరియు బుద్ధిజం టాపిక్ రివైజ్ చేయడానికి ట్రై చేసి 5 వరకు కంప్లీట్గా మీ బ్రెయిన్కి రెస్ట్ ఇచ్చేయండి. తర్వాత ఈవినింగ్ 5 to 7 మనకి మార్నింగ్ హిస్టరీ టాపిక్ చదువుతున్నాము. ఈవినింగ్ స్లాట్లో వచ్చేసి పాలిటీ చదువుతున్నాం. అంటే 2 different సబ్జెక్ట్స్ మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఈవినింగ్ మీరు కంప్లీట్గా ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ చదువుకోండి. అండ్ ఈవినింగ్ 8 o'clock to 10 PM వరకు కూడా మీరు రివిజన్ చేసుకోండి. మార్నింగ్ నుంచి చదివిన టాపిక్స్ అన్నీ కూడా రివైజ్ చేయండి. ఖచ్చితంగా 10 PMకి పడుకోండి. బికాజ్ ఒక ఆస్పిరెంట్ ఎవరైతే రెగ్యులర్గా ప్రిపరేషన్ ఉన్నారో బ్రెయిన్కి మనం అంత స్ట్రెస్ ఇవ్వకూడదు కాబట్టి 8 hours ఆఫ్ స్లీప్ అనేది మ్యాండేటరీగా మీరు మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ టార్గెట్స్ కంప్లీట్ చేసి మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెడతారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.